సో హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ ఇప్పుడైతే మనతో పాటు వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఉన్నారు అజయ్ గారు. అజయ్ గారితో మాట్లాడదాం, అది కూడా యక్షిని వెబ్ సిరీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అజయ్ గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫస్ట్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్టింగ్కి మేము చాలా చాలా పెద్ద ఫ్యాన్స్. ప్రతి రోల్ కూడా మీకే బాగా యాప్ట్గా సెట్ అయినట్టు చాలా బాగా యాక్ట్ చేస్తుంటారు. సో ఎలా, హౌ ఇట్స్ పాసిబుల్? అంటే రైటింగ్ వచ్చే రోల్స్ని బట్టి, రైటింగ్ని బట్టి, డైరెక్టర్స్ని బట్టి నేను బాగున్నానంటే ఫుల్ క్రెడిట్ టు డైరెక్టర్ అండ్ రైటర్స్ అంతే. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, లైక్ ఈ మాంత్రికుల రోల్కి నేను బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయాను, ఐఎమ్ చూసింగ్ ఏ మాంత్రికుడు రోల్ ప్లే చేయాలని చెప్పేసి. సో ఇంత అంటే మీరు స్టార్టింగ్లో ఇలాంటి మాంత్రికుడు రోల్ వచ్చినప్పుడు ఇంత బాగా పుల్ ఆన్ చేయగలరు అని అనుకున్నారా? మీకు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు డిస్కవర్ చేసుకుంటూనే వెళ్తారండి యాక్టర్స్. ఇప్పుడు మాంత్రికుడు అనేది మనం రియల్ లైఫ్లో ఎప్పుడు అలాంటివి చూడం కదా, సో ఐడియా లేదు కాబట్టి రోల్ చేసే కొద్దీ మనం డిస్కవర్ చేసుకుంటుంటాం. కాకపోతే కొంచెం మాస్టర్ అయితే తెచ్చుకోగలిగాను ఆఫ్టర్ ఆల్ దీస్ రోల్స్ మాంత్రికుడే. సో గుడ్. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఆన్ స్క్రీన్ విలన్గా చేసే వాళ్ళందరూ కూడా ఆఫ్ స్క్రీన్ చాలా కైండ్ హార్టెడ్గా ఉంటారు. సో చాలా సాఫ్ట్ బై సోల్ ఉంటారు. సో మీరు ఎలా ఉంటారు అసలు? బేసిక్గా చాలా తక్కువ తెలుసు మీ గురించి పర్సనల్గా జనాలకి. నేను పెద్ద సాఫ్ట్ ఏం కాదండి. యా. ఫర్ ద ఫస్ట్ టైము ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా నేను అంత సాఫ్ట్ కాదని చెప్పిన అజయ్ గారు అనమాట. సో ఈ రోల్లో మీరు ఈ క్యారెక్టర్లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న బట్టలతో చేశారని చెప్పి తేజ గారు చెప్పారు. హౌ ఇస్ దట్ క్యారింగ్ యాక్షన్ చెప్పినప్పుడు అరవడాలు, అండ్ ఇందులో వేదిక గారిని లిఫ్ట్ చేశారని కూడా అన్నారు. అసలే ఇది చాలా వెయిట్తో లిఫ్టప్ చేస్తున్నారు, పైగా ఆవిడని లిఫ్టప్ చేయడం, ఇలాంటివన్నీ ఎలా అనిపించింది? సి పార్ట్ ఆఫ్ జాబ్. అన్నీ అన్ని అన్నీ ప్రశాంతంగా అయిపోవాలంటే చూడటానికి చాలా ఈజీగా ఉంటాయి, అన్నీ చేసేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బట్ కాకపోతే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత త్వరగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఇందాక ప్లే చేశారు కదా ట్రైలర్. హ్యాపీ నౌ, సాటిస్ఫైడ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయి సార్? పుష్ప, దేవరా, హిందీ సింగం అజయ్ దేవ్గన్, ఇలానే పొట్టేలని చెప్పి ఒక ఫిలిం, నేను బాగా వెయిట్ చేస్తున్న పొట్టేల్ అనే ఫిలిం, ఓటీటీలో యక్షిని, ఇంకా ఉన్నాయండి, ఇంకా జరుగుతున్నాయి. సో పొట్టేల్లో కూడా చాలా సీరియస్ రోల్, తలకాయలు నరికేయడం ఇలాంటివన్నీ ట్రైలర్లో చూసాము. అది కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు పుష్ప చెప్పారు కాబట్టి అందరూ పుష్ప ట్రెండింగ్ స్టెప్ని వేస్తున్నారు. మీరు ఎప్పుడు చేస్తారు ఆడియన్స్ కోసం? నేను టెరిబుల్ డాన్సర్ అండి. చేసేవాళ్ళు ఆపేస్తారు, ఎందుకు చేసేవాళ్ళు చేయనండి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ అజయ్ గారు. థ్యాంక్ యూ.